హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఎస్టర్డే మనం స్టార్ట్ చేసుకున్నామండి హ్యాండ్ ఎంబ్రాయిడరీ బేసిక్ స్టిచ్చెస్ 10 స్టార్ట్ చేసుకున్నాం. అందులో నిన్న ఒకటి చూసామండి. ఈరోజు నెక్స్ట్ 3 స్టిచ్చెస్ మీకు చూపిస్తానండి. ఇవి బేసిక్ స్టిచ్చెస్ కాబట్టి ఈజీగా అయిపోతాయి, నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఈరోజు మనం 3 స్టిచ్చెస్ నేర్చుకుంటున్నామండి. 2, 3, 4. వీటికి కావలసిన వస్తువులు: దారపు విచ్చులు, ఫ్రేము, పాప్లైన్ క్లాత్. ఫ్రేమ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలని నిన్న చూసారండి వీడియోలో. సూది, కత్తెర, డ్రా చేసుకుంటానికి పెన్ను. కావలసిన వస్తువులు చూసేసామండి. నెక్స్ట్ మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం రెండవ కుట్టు పేరు చూద్దామండి. రెండవ కుట్టు పేరు కాడ కుట్టు అండి. దీన్ని ఇంగ్లీష్లో స్టెమ్ స్టిచ్ అంటారు. దీనికి ఒక లైన్ డ్రా చేసుకుందామండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి గొలుసు కుట్టండి. దీన్ని ఇంగ్లీష్లో చైన్ స్టిచ్ అంటారు. దీనికి కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి క్రాస్ స్టిచ్ అండి. ఇంగ్లీష్లో, తెలుగులో ఇంటు కుట్టు అంటారు. దీనికి లైన్ డ్రా చేసుకుందామండి. చూడండి, 3 కుట్లు నేమ్స్ రాసేసాం, లైన్స్ డ్రా చేసాము. నెక్స్ట్ సూదికి దారం ఎక్కించుకుందామండి. ఈ కాడకుట్టు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఏ డిజైన్, ఏ శారీకి కానీ బ్లౌజ్కి కానీ ఎలా అయినా వర్క్ చేసుకుంటున్నప్పుడు కాడకుట్టు అనేది ప్రతి డిజైన్లో వస్తుందండి. లేదు మనం ప్రత్యేకించి ఒక కుట్టుని ఎంచుకొని దీంతోనే వర్క్ చేసుకుందామంటే తప్పించి ప్రతి ఒక్క డిజైన్లో కాడకుట్టు అనేది ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కింద నుంచి సూదిని పైకి తీసుకొని దాన్ని మనకి ఆపోజిట్ వర్షన్లో ఫ్రేమ్ని తిప్పుకోవాలండి. మనకి దారం ఎదురుగ్గా ఉండాలి. చూడండి, అక్కడి నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చి సూదిని దించి కొంచెం క్లాత్ని పట్టించి పైకి లాగానండి. నెక్స్ట్ మనకి ప్రతిసారి అది ఎడం వైపుకు పడుతుందండి దారం కుట్టినప్పుడు. అయితే మనం దాన్ని కుడివైపుకు మార్చుకోవాలి, లేదంటే మనకి రావాల్సిన మెలక సరిగ్గా రాదండి. చూడండి, మళ్ళీ ఎడం వైపుకి వచ్చింది థ్రెడ్, దాన్ని కుడివైపుకి అనుకోవాలండి. ఎంత స్పేస్ అయితే మనం ఇచ్చామో అందులో నుంచి సగము నేను గుర్తుపెట్టా. చూడండి, అక్కడికి సూదిని పైకి లేపాలండి. పైకి లేపి లాగేసేయాలండి. ఎడం పక్కకు పడిన దారాన్ని కుడి పక్కకు ప్రతిసారి అనుకోవాలండి, లేదంటే మనకు అక్కడ మెలక రాదు. ఇంకా అంతేనండి, ఈజీ. అలా వేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి. స్టార్టింగ్ 2-3 వేస్తే ఆటోమేటిక్గా కుట్టు మొత్తం వెళ్ళిపోతుందండి. చూశారు కదా, ఫాస్ట్గా కూడా అవుతుంది. ఒక లైన్ కుట్టిన దాకా స్లో ఉంటుందండి, తర్వాత నుంచి మన చేతికి అలవాటు అయిపోతుంది. ప్రతిసారి మనం సూదిని గుచ్చే స్పేసు ఈక్వల్గా ఉండాలండి. సూదిని పైకి లేపే స్పేస్ కూడా ఈక్వల్గా ఉండేటట్లు చూసుకోవాలి. అది మనం మెజర్మెంట్ వేసే పని లేదండి, కుడతా ఉంటే అలవాటు అయిపోతుంది. మనం చూపుతోనే ఆ మెజర్మెంట్ వేసేసుకొని సూదిని లాగేసుకోవాలండి. తర్వాత కిందకి దించేసి ముడివేటు నిన్న వీడియోలో చూపించానండి. ముడి వేసి దారం కట్ చేసేసామండి. నెక్స్ట్ సెకండ్ వన్కి వచ్చేసాము. థర్డ్ వన్, మూడవది గొలుసు కుట్టండి. గొలుసు కుట్టుకి నేను ఇంకొక రంగు దారాన్ని ఎక్కించుకుంటున్నానండి.
ఈ కుట్లన్నీ కూడా ఏ కుట్టుకు ఆ కుట్టు ప్రత్యేకత కలిగి ఉందండి. చూడండి, కింద నుంచి దారాన్ని పైకి తీసుకొచ్చి మనం ఎక్కడైతే దారాన్ని తీసుకొచ్చామో పైకి అక్కడి నుంచి కొంచెం ముందుకి క్లాత్ని తీసుకోవాలండి. తర్వాత సూదికి దారాన్ని మెలక వేయాలి. ప్రతిసారి మెలక ఒకే వైపు నుంచి వేయాలండి. ఫస్ట్ మనం ఎటువైపు నుంచి అయితే సూదికి మెలకేసామో ప్రతిసారి అదే సైడ్ నుంచి మెలకేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూసారు కదా. నెక్స్ట్ ఆ గొలుసులో నుంచే సూదిని కిందకి దించేసి కొంచెం స్పేస్ తీసుకొని క్లాత్లోంచి పైకి తీసుకురావాలండి. తర్వాత చూసారు కదా, దారాన్ని సూదికి మెలకేసేయాలి. ఈ కుట్లన్నీ కూడా మనం ఏ కుట్టుతో కుట్టుకున్నా కానీ చాలా అందంగా ఉంటుందండి. కాకపోతే మనం కుట్టేటప్పుడు దారం పోగులు రాకుండా చూసుకోవాలి, ఒకే డిస్టెన్స్ వచ్చేటట్లు చూసుకోవాలి, నీట్నెస్ ఉండాలండి. ఈ ఫ్రేమ్స్ మీరు కొనుక్కునేటప్పుడు మరీ చిన్నది కొనుక్కోవద్దండి. అలాని మరీ పెద్ద సైజు చేతిలోకి అతకకుండా కొనుక్కోవద్దు. మీడియం సైజు చూసి కొనుక్కోండి. మీరు నేర్చుకుంటానికి కూడా చేతిలో పట్టుకుంటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, చివరికి వచ్చేసాము. అంతేనండి, గొలుసు కుట్టు అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. వెనక్కి తిప్పేసి ముడేసేసుకోవాలండి. వేసుకొని దారం కట్ చేసేసుకొని మరలా 4th కుట్టులోకి వెళ్ళానండి. ఇది ఇంటు కుట్టండి. దీనికి సింగిల్ లైను సరిపోదండి, డబల్ లైన్ ఉండాలి. అందుకని నేను మరొక లైన్ డ్రా చేశాను. వేరొక దారాన్ని ఎక్కించుకొని పై లైన్కి కింద నుంచి దారాన్ని పైకి తీసానండి. తర్వాత దానిని మనకి ఆపోజిట్ వర్షన్లో తిప్పుకొని కింద లైన్ని కుడి నుంచి ఎడమకి, కింద లైన్ని సూదిని కుడి నుంచి ఎడమకి కొంచెం స్పేస్ తీసుకొని సూదిని గుచ్చి పైకి లేపాలండి. మరలా పై లైన్లో కుడి నుంచి ఎడమకి సూదిని గుచ్చి పైకి లేపాలండి. అలా ప్రతిసారి ఒకసారి కింద లైను, ఒకసారి పై లైను, ఒకసారి కింద లైను, ఒకసారి పై లైను, అలా మనం ప్రతిసారి ఆపోజిట్ వర్షన్లో దాన్ని తీసుకుంటూ వెళ్ళాలండి. ప్లస్ ఇది కుట్టేటప్పుడు మనం సూదికి దారము మెలక పడకూడదండి. మెలక పడకుండా పైన కింద లైన్స్కి కుట్టినప్పుడు మెలక పడకుండా జాగ్రత్తగా తీయాలండి. చూడండి, ఏం లేదు, చాలా ఈజీ, తొందరగా కూడా అయిపోతుంది. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. అయిపోయిందండి. కింద లైన్లో సూదిని కిందకి దించేసేయాలండి. దించేసి వెనక పక్క ముడేసుకొని దారాన్ని కట్ చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో.
మనకి ఇంకా దూరం కావాలంటే దూరం వేసుకోవాలండి, దగ్గర కావాలంటే దగ్గర వేసుకోవాలి. కాకపోతే ప్రతిసారి ఈక్వల్ మెజర్మెంట్తో వేసుకుంటాం, అలవాటు చేసుకోండి. అయిపోయిందండి 3 కుట్లు. తర్వాత ఈ 3 కుట్లతో డిజైన్ ఎలా కుట్టుకోవాలో నేను ఒక చిన్న మొగ్గలాగా వేసి చూపిస్తానండి. ఎక్కువైతే వేయను, స్పేస్ ఎక్కువ లేదు కాబట్టి. చిన్న చిన్న మొగ్గలేసి ఈ 3 కుట్లు ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ మనం లైన్ కుట్టామండి, ఇప్పుడేమో చిన్న డిజైన్ వేసుకుంటాము. అది స్ట్రైట్ లైను, ఇది కరువు తిరిగింది అనుకోవద్దండి. మనకి ఏదైనా స్ట్రైట్ లైన్ కిందే ఊహించుకోవాలి. ఆ లైన్ ఎటుంటే ఆ లైన్ మీద కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. మూడు స్టిచ్చెస్కి 3 డిజైన్స్ వేసుకుంటున్నానండి. ఫస్ట్ కాడ కుట్టేస్తున్నానండి. సారీ ఇంటు కుట్టు. ఈ ఫ్లవర్ని ఇంటు కుట్టుతో కుట్టుకుందామండి. లాస్ట్ మనం ఇంటు కుట్టు కుట్టాం కదండి, క్రాస్ స్టిచ్. ఆ దారం సూదికుంది కాబట్టి నేను ఫస్ట్ దాంతో స్టార్ట్ చేశానండి. అయిపోయింది, అక్కడ కిందకి దించేసేయండి. సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోతుందండి. క్రాస్ స్టిచ్ కుట్టాలంటే మనం అక్కడ 2 స్ట్రైట్ లైన్స్ గీసుకున్నామండి. ఇక్కడ మనకి ఫ్లవర్ పెటలు కర్వ్ వచ్చిందండి. అయినా కానీ మనకి పైన ఒక లైన్ కింద ఒక లైన్ లెక్క వేసుకోవాలండి. అది ఎటైనా తిరుగుండనియండి, మనకు సంబంధం లేదు. మనం పైన ఒక లైన్ కింద ఒక లైన్ లాగా ఊహించుకొని పైన ఒకసారి కింద ఒకసారి మనం క్లాత్ని తీసుకుంటూ ఉండాలండి. ఆ లైన్ ఎటు తిరిగితే అటువైపున సూదిని గుచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు మనకు సేమ్ షేప్ వస్తుందండి. అది ఏ షేప్లో ఉన్నా పర్వాలేదు, షేప్ మనకి ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. అయిపోయిందండి. సూదిని కిందకి దించేసుకొని బ్యాక్ సైడ్కి తిప్పి ముడేసేసుకోవాలండి. చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో. అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఇంకో కలర్ దారం ఎక్కించేసుకొని కాడ కుట్టుకుంటున్నామండి. ఇప్పుడు మనం కుట్టేటప్పుడు దారం ఎటువైపు అయితే వెయ్యాలో, ఆ లైన్ ఎటువైపు అయితే ఉందో అటు నుంచి వేసుకుంటా వెళ్ళిపోవటమేనండి. ఏదైనా మనం రాకముందేనండి, అది వచ్చిన తర్వాత ఇదే ఉందిలే అనిపించిద్ది. అంత ఈజీగా ఉంటాయి. నేర్చుకునేటప్పుడు కాస్త మెలక పడకుండా చూసుకుంటే సరిపోతుందండి.
సింపుల్గా అయిపోయిందండి. మనకి కర్వ్స్ వచ్చిన ప్రతిసారి అండి వీలున్న చోట దాన్ని కరువు తిప్పొచ్చు, కానీ వీళ్ళైన చోట కిందకి దారాన్ని సూదిని కిందకి దించేసి మరలా ఎక్కడ లైన్ స్టార్ట్ చేయాలో అక్కడ కనిపించకుండా మళ్ళా ఆ సూదిని పైకి తీసుకొని రావాలండి. అప్పుడు ఏంటంటే ఆ కర్వ్స్ మనకి కార్నర్స్ సరిగ్గా వస్తాయండి. చూడండి అయిపోయింది. అడుగుని తిప్పేసి ముడేసుకొని దారం కట్ చేసేసుకుందామండి. నెక్స్ట్ గొలుసు కుట్టండి. చూడండి ఆ కరువు తిరిగే దగ్గర కొంచెం చిన్న చిన్న వేయాలండి. పెద్ద వేస్తే అది షేప్ పోతుంది, కాబట్టి కరువు తిరిగే దగ్గర కొంచెం సైజు తగ్గించి చిన్న చిన్న వేసుకోవాలండి. అప్పుడు మనకి టీజ్ మనం ఎలా అయితే షేప్ గీసామో డిటో అలానే వస్తుందండి. అలా కాకుండా మనం పెద్ద పెద్ద వేసామనుకోండి షేప్ పోతుంది, స్ట్రైట్ లైన్స్ లాగా వచ్చేస్తాయి. అందుకని మనం కుట్టేటప్పుడు ఏ కుట్టునైనా కానీ చూసి జాగ్రత్తగా లైన్స్కి వేసేది వేరు, డిజైన్కి వేసేది వేరండి. కర్వ్స్ దగ్గర జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. అయిపోయిందండి గొలుసు కుట్టు ఫ్లవర్ కూడా. వెనక తిప్పేసి దారం ముడేసుకొని కట్ చేసేసుకోవాలండి. చూడండి చిన్న చిన్న ఏయో 2 గీతలు గీసిన ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. చూడండి కాడకుట్టుతో ఫ్లవరు, గొలుసు కుట్టుతో ఫ్లవరు, ఇంటు కుట్టుతో ఫ్లవర్ అండి.